అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూన్ మాసము 28వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము యేసుతో కూడా ఉండినవారు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 13వ వచనమందు వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పేతురును యోహాను మాట్లాడిన ధైర్యమును జనులు చూచిరి. వారు మాట్లాడుచున్నప్పుడు బయలుపరచబడుచున్న శక్తిని చూచిరి. వారు మాట్లాడుచున్నది విన్న ప్రజల హృదయమునందు నొచ్చుకున్న బడిన వారై జనులు ఏమి చేయవలని విలపించి అడిగిరి. వారు విద్యా జ్ఞానము లేనివారును తెలివిలేని వారిగా ఉండినప్పటికీ యేసుతో కూడా ఉండినవారు అని అప్పుడు ప్రజలు గుర్తెరిగిరి. మీరు యేసుతో కూడా ఉండుటయే మీ యొక్క ఔన్నత్యము. అది మిమ్మలను ప్రత్యేకమైన వారిగా చేయును. మీరు పేదవారిగాను తెలివిలేని వారిగాను ఉండవచ్చును. అయితే యేసుతో ఉండినట్లయితే మీరు ప్రత్యేకమైన వారిగా ఉందురు. ప్రభుతో కూడా ఉండిన మోషే యొక్క ముఖము ప్రకాశించినట్లు మీ యొక్క జీవితము కూడాను పరిచర్య కూడాను ప్రకాశించును. కొంతమంది బలమైన సేవకులు ప్రసంగించుచున్నప్పుడు వారిని చూచి ఆశ్చర్యపడుచున్నాము. వారి వలె అద్భుతములను సూచక్రియలను చెయ్యకపోమా అని తప్పించుచున్నాము. వారి యొక్క శక్తికి గల రహస్యము వారి యొక్క విద్య వలనైనను వాక్చాతుర్యము వలనైనను కాక వారు యేసుతో కూడా ఉండుట చేతనే ఉన్నది. మీరు యేసుతో పాటు ప్రార్థన యందును ధ్యానము యందును గోజాటి యందును అధిక సమయమును ఖర్చు పెట్టినట్లయితే ప్రభు మిమ్ములను కూడాను శక్తివంతముగా వాడుకొనును. మిమ్ములను కూడాను అగ్ని జ్వాలలుగా మార్చును. పూలదండలో ఉన్న దారము సువాసను వెదజల్లుచున్నట్లు కవీశ్వరుని ఇంటి కటిక నేల కూడాను కవితను పాడును అని చెప్పుదురు. అయస్కాంతముతో ఉంచబడిన ఇనుమును తాను కూడా అయస్కాంత శక్తిని పొందుకొనుటలేదా? సూర్యుని తదేకముగా చూచి చుట్టి వచ్చుచున్న చంద్రుడు కూడాను సూర్యుని యొక్క కాంతి చేత రాత్రి సమయముల యందు ప్రకాశించుటలేదా? మీరు యేసుతో కూడా ఖర్చు పెట్టుచున్న సమయము ఆయన వద్ద నుండి సత్తువును శక్తిని బలమును పొందుకొనుచున్న సమయముగా ఉండును. ఒక వయసు మలిన వృద్ధురాలిని నేను ఎరుగుదును. వారు ఎల్లప్పుడూ ప్రార్థించుచూనే ఉండుట చేత ప్రభు వారికి బహు చక్కటి ప్రవచన వరమును దయచేసి ఉండేను. వారికి విద్యా జ్ఞానమును లేకుండా ఉండినప్పటికీ గొప్ప గొప్ప అధికారులను వకీళ్లను వ్యాపారస్తులను ప్రభులోనికి త్రోవ నడిపించి వారు ఎల్లప్పుడూ ఒక స్తంభము చెంతన చాప వేసుకొని కూర్చుండి ప్రార్థించుచూనే ఉందురు. ఆ స్తంభమును ప్రభు యొక్క పాదముగా ఎంచుకొని ప్రార్థించుదురు. పలు సమయముల యందు ప్రార్థించలేని బలహీనతడు ఆవరించినప్పటికీ ప్రభు యొక్క పాదము చెంతనే మౌనముగా కూర్చుండి ఆయన యొక్క ముఖమును చూచుచూనే ఉందురు. ప్రభు కూడాను తన యొక్క మధురమైన ప్రసన్నత చేత వారిని ఆనందింపజేసాను. దేవుని బిడ్డలారా, ఆ విధముగా మీరు కూడాను ప్రభువుతో ఉండువారు. చివరి బూర ధ్వనించబడుచున్నప్పుడు మేఘములపై ఆకాశమునందు కొనిపోబడి నిశ్చయముగానే ఎల్లప్పుడూ ప్రభువుతో కూడా ఉందురు. నేటి ధ్యానమునకై తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.